Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's discuss today's current affairs. The first topic is 35th Pragati interaction. This interaction is chaired by Prime Minister. Okay, and what is the purpose of this interaction? It is to check on the multimodal platform for proactive governance. Proactive governance అంటే ఏంటి? ముందుగానే ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం కాకుండా ముందే ప్రివెంటివ్గా కానీ మిటిగేటివ్ మెజర్స్ కానీ తీసుకోవడం. ఓకే, అంటే ఏంటి? ప్రాబ్లం రావడానికి ముందే రియాక్ట్ అవ్వడం అనమాట. ఓకే, అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఏవైనా సరే మీరు స్కీమ్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేసినా, సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేసినా దే షుడ్ బి టైమ్లీ ఇంప్లిమెంటెడ్. నీడ్ ఆఫ్ ద అవర్లోని ఇవ్వగలిగితేనే అది బెస్ట్. ఆ నీడ్ లేనప్పుడు లేకపోతే నీడ్ అయిపోయిన తర్వాత ఇస్తే దానివల్ల యూజ్ ఉండదు. సో అలా టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అన్నది జరగాలి. అండ్ ఇట్ విల్ బి ఇన్వాల్వింగ్ బోత్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, అయితే ఈ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో అందులో మొత్తం వాళ్ళు ఏమేమి ఐటమ్స్ని వాళ్ళు రివ్యూ చేస్తారు అంటే దెర్ విల్ బి 10 items. అందులో 9 ఏమో ప్రాజెక్ట్స్ అండ్ 1 విల్ బి ప్రోగ్రామ్. ఓకే, అవుట్ ఆఫ్ ద 10, 9 are projects and 1 is program. And out of the 9 projects, 3 projects belongs to the Ministry of Railways, 3 belong to MORTH and 1 from DPIIT, 1 from Power Ministry and 1 from Ministry of External Affairs. ఇలా ఈ 9 ప్రాజెక్ట్స్ వాళ్ళ మధ్యన వాళ్ళకి సంబంధించినవి. అయితే వాట్ అంటే దీస్ ఆర్ కన్సర్నింగ్ ద స్టేట్స్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ కన్సర్నింగ్ 15 states. ఆ 15 states ఏంటి? ఒడిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పంజాబ్, జార్ఖండ్, బీహార్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, Haryana, Uttarakhand and Uttar Pradesh. These are the 15 states and these projects are concerned to these states. Okay, నెక్స్ట్ ఇక్కడ MORTH అని మెన్షన్ చేశాను. అంటే ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, ఇంకా this interaction is also to review the Pradhan Mantri Bharatiya Janaushadhi Pariyojana. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ప్రైమ్ మినిస్టర్ హీ విల్ బి డైరెక్టింగ్ ద అఫీషియల్స్ టు ఎన్ష్యూర్ దట్ ఏదైతే రెజల్యూషన్ ఉన్నాయో, ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రిజాల్వ్ అయ్యేలా చూడాలి. ఎటువంటి ఇష్యూస్ విచ్ విల్ బి హిండరింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అంటే ఏంటి? నాట్ జస్ట్ ఇంప్లిమెంటేషన్, ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి ప్రాజెక్ట్స్ స్టాప్ అవడానికి ఏమైనా సరే అడ్డుగా ఉంటున్నాయి అనుకుంటే అవన్నీ కూడా ఇష్యూస్ని త్వరగా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసే విధంగా అఫీషియల్స్కి ప్రైమ్ మినిస్టర్ ఇష్యూ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే డైరెక్షన్స్ అన్నవి ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ జన ఔషధి పరియోజన అని చెప్పాను. అంటే ఏంటి? హియర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ఆర్ ఎంకరేజ్డ్ అనమాట. ఎక్కడ స్టేట్స్ కానివ్వండి, యూటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే టు సీ దాట్ దెర్ విల్ బి వైడ్ పబ్లిసిటీ ఆఫ్ దిస్ పిఎం ఇక్కడ ఉంది కదా ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి పరియోజన అని చెప్పి అది వైడ్ స్ప్రెడ్ అవ్వాలి, ఎక్కువ మందికి అది రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యే విధంగా వాళ్ళు స్టేట్స్ని కానివ్వండి లేకపోతే యూటీస్లో కానివ్వండి అన్ని చోట్ల కూడా అది వైడ్ స్ప్రెడ్ అయ్యే విధంగా వాళ్ళు డైరెక్షన్స్ అన్ని ఇస్తుంటారు. దే విల్ బి ఎంకరేజింగ్ అనమాట. ఓకే, అంటే పబ్లిసిటీ పెంచాలి, దీని తాలూకు బెనిఫిట్స్ వాళ్ళకి తెలియాలి అని చెప్పి. ఓకే, అండ్ ఇంకా ఏం చేస్తున్నారు? దే ఆర్ యూజింగ్ టెక్నాలజీ అనమాట. లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఫర్ గెటింగ్ ఎఫెక్టివ్నెస్ అనమాట. ఇది ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో జనౌషధి పరియోజన అందులోని లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఇట్ షుడ్ బి అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అండ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి అని చెప్పి దే యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్. ఓకే, ఇంకా ఇప్పుడు ఇదెన్నో ఇంటరాక్షన్ అని తెలుసుకున్నాం మనం. 35th ఇంటరాక్షన్. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఇంటరాక్షన్స్ అయ్యాయి? ఇది వరకు 34 అయింది. ఓకే, అయితే ఈ 34లో ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ రివ్యూ చేశారంట? 283 ప్రాజెక్ట్స్ని ఇప్పటి వరకు రివ్యూ చేశారు. ఓకే, ఈ 35th మీటింగ్లోనే దే ఆర్ రివ్యూయింగ్ 9 projects and 1 program. అయితే ఇప్పటి వరకు ఎన్ని చేశారు? 283 ప్రాజెక్ట్స్ని రివ్యూ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మిరాపి ఎజెట్స్ న్యూ యాష్ క్లౌడ్. మెరాపి అన్నది ఒక మౌంటైన్ తాలూకా నేమ్ అనమాట. అయితే ఏ మౌంటైన్? ఇట్ ఈస్ ఎ వాల్కానిక్ మౌంటైన్. అక్కడ వాల్కానిక్ ఎరప్షన్ అన్నది మనకి జరుగుతుంది. ఓకే, అయితే ఏంటి? 1 second. ఇప్పుడు ఇలా మనకి వాల్కెనో ఎక్కడి నుంచైనా ఎరప్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది? యాక్చువల్గా
కింద నుంచి మనకి మాగ్మా అన్నది బయటకు వస్తుంది. ఓకే, ఆ మాగ్మా ఏమవుతుంది, బయటకు వచ్చిన తర్వాత లావా ఫామ్లో మనకి ఇలా బయటకు వస్తుంది. ఓకే, అయితే ఇది ప్రతిసారి కూడా లావా అన్నది ఒకే విధంగా ఉండదు. ఓకే, ఒక్కొక్కసారి వైలెంట్గా వస్తుంది, ఒక్కొక్కసారి స్లోగా స్ప్రెడ్ అవుతుంది. కొన్నిసార్లు లావా ఏమవుతుంది మనకి జస్ట్ ఓన్లీ ఫీట్ వరకు ఇలా కింద వరకు మాత్రమే రావడం అలా జరుగుతుంది. కొన్నిసార్లు లావా మనకి కొన్ని కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు మనకి లావా అన్నది ఎలా వస్తుంది, చాలా వైలెంట్గా ఎరప్ట్ అయ్యి ఎంతో దూరం చాలా ఎక్కువ డిస్టెన్స్ వరకు అది బ్లాస్ట్ టైప్లో అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది, లావా జస్ట్ స్లోగా ఇలా వచ్చి ఇలాగా స్లోప్ నుంచి ఇలా కిందకి కిలోమీటర్స్ వరకు ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అయితే లావాతో పాటు ఏమేమి వస్తాయి, ఓకే, ఈ లావా అంటే ఏంటి, మాల్టన్ రాక్ మెటీరియల్, లోపల ఉన్న మాగ్మా ఏదైతే ఉంటుందో అది సెమీ సాలిడ్ ఫామ్లో ఇలా బయటకు వస్తుంది. ఓకే, ఇంకా వాటితో పాటు ఏమొస్తాయి మనకి వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతున్నప్పుడు అంటే యాషెస్ వస్తాయి. అంటే ఏంటి, గ్యాస్ ఫామ్లో వస్తాయి, స్మోక్ ఫామ్లో వస్తుంది, ఇంకా కొన్ని మెటీరియల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైరోక్లాస్టిక్ మెటీరియల్స్ అన్ని మనకి వాల్కానిక్ ఎరప్షన్ నుంచి బయటకు వస్తాయి. అయితే నౌ లెట్స్ సీ అబౌట్ దిస్ వాల్కెనో. ఈ వాల్కానిక్ ఎరప్షన్ ఏదైతే మెరాపీ ఉందో, మౌంట్ మెరాపీ, అది ఎక్కడ జరిగింది మనకి, ఇండోనేషియాలో జరిగింది. ఓకే, దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండోనేషియా. ఓకే, ఇప్పుడు ఇది ఏం ఎజెక్ట్ చేస్తుందంట, కొత్తగా యాష్ క్లౌడ్ ఇలా పైనుంచి యాష్ టైప్లోని వస్తుందన్నమాట. ఓకే, యాష్ మళ్ళీ క్లౌడ్ లాగా అనమాట. నెక్స్ట్ ఏదైతే మనకు ఉందో అదేం చేస్తుంది, గ్యాస్ ఇంకా ఏ రాక్ ఏదైతే మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయో కొన్ని గంటల వరకు అది అలా వస్తూనే ఉందన్నమాట, ఎరప్ట్ అవుతూ. సో దిస్ ఇస్ డెఫినెట్లీ డేంజర్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ దేర్. ఓకే, అయితే ఇది ఏదైతే వాల్కెనో ఉందో అది ఎంత ఫీట్ ఉందంట, 2968 మీటర్స్ ఉంది. ఓకే, ఈ వాల్కెనో. అండ్ ఇది ఏదైతే ఉందో ఇది ఎక్కడుంది మనకి, ఇండోనేషియాలోని జావా అనే ఐలాండ్ మీద ఉంది. అండ్ దట్ ఐలాండ్ ఈస్ డెన్స్లీ పాపులేటెడ్, అంటే చాలా మంది మనుషులు అక్కడ ఉన్నారు. ఓకే, పీపుల్ ఆర్ లివింగ్ దేర్. అయితే ఇది ఏదైతే మనకి వచ్చిందో వాళ్ళు ఏం చేశారు, ఆ ప్లేస్ని ఎవాక్యుయేట్ చేస్తారు అనమాట. అంటే ఏంటి, ఆ ప్లేస్ని వదిలేసి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. మళ్ళీ అగైన్ ద రిటర్న్ హియర్. ఓకే, యాక్చువల్గా ఈ ఎరప్షన్స్ అనేవి మనకి బాగా ఎక్కువ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో పీపుల్ హ్యావ్ ఎవాక్యుయేటెడ్ దట్ ప్లేస్ అండ్ మళ్ళీ వాళ్ళు ఇప్పుడే వాళ్ళ హోమ్స్కి రిటర్న్ అవుతున్నారు. రిటర్న్ అయిన తర్వాత ఇది మళ్ళీ కొత్తగా మళ్ళీ ఎరప్ట్ అవ్వడం అనేది మొదలుపెట్టింది. అయితే వాళ్ళకి ఏమని వార్నింగ్ ఇచ్చారు, నియర్ టు 5 కిలోమీటర్స్ వరకు ఇది డేంజర్ జోన్. ఓకే, ఆ మౌంటైన్కి 5 కిలోమీటర్స్ వరకు కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు. మౌంటైన్ తాలూకా క్రేటర్కి 5 కిలోమీటర్స్ వరకు అని చెప్పారు. ఓకే, అయితే క్రేటర్ అంటే ఏంటి, ఇప్పుడు ఇదిలా మనకి వాల్కెనో ఎరప్ట్ అవుతుందంటే ఈ ఏరియాని మనం క్రేటర్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, అయితే దీనికి 5 కిలోమీటర్స్ వరకు కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు అని చెప్పారు. It is the most active of dozens of Indonesian volcanoes. It means that Indonesia has so many active volcanoes. మన కంట్రీలోనే చాలా ఉన్నాయి అండ్ ఇండోనేషియాలో మోర్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ వాల్కెనోస్ ఆర్ దేర్. ఇన్ దాట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టివ్ వాల్కెనో. యాక్టివ్ వాల్కెనో ఏంటి రీసెంట్ పాస్ట్లో వీఆర్ సీయింగ్ దిస్ ఎరప్షన్స్ అని చెప్పి. ఓకే, యాక్చువల్లీ 3 types ఆఫ్ వాల్కెనోస్ ఉంటాయి మనకి. ఏంటి, యాక్టివ్, డార్మెంట్ అండ్ ఎక్స్టింక్ట్. ఓకే, యాక్టివ్ అంటే ఇన్ ద నియర్ పాస్ట్ వీ హ్యావ్ సీన్ దట్ దెర్ ఆర్ ఎరప్షన్స్, లేకపోతే ఇప్పటికీ కూడా ఎరప్షన్స్ జరుగుతూ ఉంటే దాన్ని మనం యాక్టివ్ అంటాం. డార్మెంట్ అంటే ఏంటి, ఇన్ ద పాస్ట్ డెకేడ్స్ వీ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ ఎరప్టింగ్, అంటే ఇట్ హ్యాస్ ద ఛాన్స్ ఆర్ ఇట్ మే బి పాసిబుల్ దట్ ఇట్ మే ఎరప్ట్, బట్ మన పాస్ట్లో ఒకసారి కూడా అది ఎరప్ట్ అవ్వడం అన్నది, వాల్కెనో అన్నది చూడలేదు. వాట్ ఆర్ ఎక్స్టింక్ట్ వాల్కెనోస్. ఎక్స్టింక్ట్ వాల్కెనోస్ అంటే ఒకప్పుడు ఎప్పుడో కొన్ని సెంచురీస్ బ్యాక్ ఇట్ మైట్ హ్యావ్ ఎరప్టెడ్, బట్ రీసెంట్గా ఎప్పుడు కూడా అది ఎరప్ట్ అవ్వలేదు, ఇంకా ఎరప్ట్ అవ్వకపోవచ్చు అనుకుంటే దాన్ని ఎక్స్టింక్ట్ అంటాం. బట్ వీ క్యాన్ నెవర్ సే ఏ వాల్కెనో యాజ్ ఎక్స్టింక్ట్. వై? బికాస్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి పూర్తిగా ఎక్స్టింక్ట్ అని చెప్పినవి కూడా మళ్ళీ ఎన్నో సెంచురీస్ తర్వాత మళ్ళీ బాగా అవి చాలా వైలెంట్గా కూడా ఎరప్ట్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పటికీ కూడా ఒకటి ఎక్స్టింక్ట్ అయిపోయిందని క్లియర్గా వీ కెనాట్ సే దాట్. ఓకే, సో హియర్ దిస్ వాల్కెనో ఈజ్ ఎక్స్టింక్ట్ వాల్కెనో. Sorry, active volcano. Here this volcano is active volcano because this is erupting and ejecting like ash, gas and everything. ఓకే, అయితే ఇక్కడ ఏంటి, ఇది ఏదైతే ఉందో ఎక్కడ ఉందని చెప్పాం మనం, జావా అన్న ఐలాండ్ మీద ఉంది, ఇన్ ద సిటీ ఆఫ్ యోగ్యకర్త. ఓకే, సిటీ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఐలాండ్ అండ్ అది ఎక్కడ ఉంది కంట్రీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దిస్ కంట్రీ హ్యాస్ 128 యాక్టివ్ వాల్కెనోస్. ఆ 128 యాక్టివ్ వాల్కెనోస్లోని మనకి మౌంట్ మెరపీ అన్నది ఒక మోస్ట్ యాక్టివ్ వాల్కెనో. ఓకే, ఇది లాస్ట్ టైం మనకి 2010లో ఎరప్ట్ అయింది. ఎరప్ట్ అయినప్పుడు ఇట్ కిల్డ్ నియర్లీ 347 పీపుల్.
ఓకే, ఎంతమంది చనిపోయారు? 347 పీపుల్ చనిపోయారు. అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్ డిస్ప్లేస్డ్. అంటే ఏంటి, వాళ్ళ హోమ్స్ నుంచి వాళ్ళు వదులుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓకే, చాలా పెద్దగా ఎరప్ట్ అయింది అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డిస్ప్లేస్డ్. నెక్స్ట్, ఇండోనేషియాలోనే మోస్ట్ యాక్టివ్ వాల్కెనో. అండ్ వాట్ హ్యాపెండ్ వెన్ ఇట్ ఎరప్టెడ్? దే వర్ రివర్ ఆఫ్ లావా అండ్ షియరింగ్ గ్యాస్ క్లౌడ్స్. అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ వాల్కెనో అనేది ఎరప్ట్ అయిందో ఇక్కడ నుంచి ఇలా ఒక రివర్ ఫ్లో అవుతున్నట్టుగా మనకి లావా అన్నది ఇలా వస్తూనే ఉంది ఇందులోంచి. అండ్ షియరింగ్ గ్యాస్ క్లౌడ్స్, ఇక్కడ నుంచి గ్యాస్ ఏదైతే ఫామ్ అవుతుందో అవి ఇలా క్లౌడ్స్ లాగా ఇదంతా మొత్తం అంతా కవర్ చేస్తుంది అనమాట. ఫుల్ బ్రౌన్, బ్లాక్, యాష్ కలర్లో ఇదంతా కూడా మనకి కవర్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద gas coming out from that vent. Okay, next, here in the right side in this picture you can see the ఇండోనేషియా మ్యాప్. ఇదంతా కూడా మనకి ఇండోనేషియా. ఇక్కడ ఏంటి, మనకి జావా, సుమత్రా ఇవన్నీ ఐలాండ్స్ కూడా ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండోనేషియా. ఇండోనేషియా అంటే ఏంటి, ఇట్ ఈస్ ఆర్కిపెలాగో అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంతా కలిపి ఆర్కిపెలాగో అంటాం. అండ్ దిస్ ఈస్ ఇండోనేషియా. మొత్తం ఈ ఐలాండ్ నేషన్స్ అన్ని కలిపి మనం ఇండోనేషియా అని చెప్పి అంటాం. ఓకే, నెక్స్ట్, వై ఇట్ ఈస్ లైక్ అన్ని వాల్కెనోస్ ఉండడానికి కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ గెటింగ్ సో మెనీ యాక్టివ్ వాల్కెనోస్ దేర్? అంత వైలెంట్ ఎరప్షన్స్ జరగడానికి కారణం ఏంటి అంటే, ఇండోనేషియా ఇస్ లొకేటెడ్ ఇన్ ద పసిఫిక్ ఓషన్. అది కూడా ఎక్కడ? ఇన్ ద రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి, ఇక్కడ పసిఫిక్ ఓషన్లోని ఈ పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే మనకి ఈ విధంగా కనిపిస్తుందో ఇదంతా కూడా మనం రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి అంటాం అనమాట. అంటే ఏంటి, దిస్ ఇస్ ద మోస్ట్ యాక్టివ్ జోన్ ఫర్ వాల్కెనోస్ అండ్ ఎర్త్ క్వేక్స్. ఎప్పుడైతే మనకి 2 ప్లేట్స్ దగ్గర జాయిన్ అవుతున్నాయో అక్కడ వాటి మధ్యన ఏదైనా సరే సబ్డక్షన్ అవ్వచ్చు, లేకపోతే రెండు కొలైడ్ అవ్వడం అవ్వచ్చు, రెండు దూరంగా జరగవచ్చు, రెండు దగ్గరగా కొలైడ్ అవ్వచ్చు, లేకపోతే రెండు ఒకదానికొకటి స్లైడ్ అవ్వచ్చు. అలా ఏం జరిగినా సరే అక్కడ మనకి ఈ వాల్కెనిక్ యాక్టివిటీస్, ఎర్త్ క్వేక్స్ అన్నది చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఈ పసిఫిక్ ఓషన్ మీరు ప్లేట్ చూస్తే, హియర్ ఇట్ ఈస్ మీటింగ్ విత్ సో మెనీ ప్లేట్స్. దాని చుట్టూ వేరే డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చాలా వాల్కెనోస్ అండ్ వాల్కెనిక్ ఎరప్షన్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇఫ్ యూ కన్సిడర్ హియర్, మనకి ఇండోనేషియా ఏదైతే ఉందో అది ఈ ఏరియాలో ఉంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్, యాజ్ ఇట్స్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద పసిఫిక్ లైక్ రింగ్ ఆఫ్ ఫైర్ అండ్ హియర్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ ఇంటరాక్టింగ్. సో ఏమవుతుంది, ఇక్కడ మనకి వాల్కెనోస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఇస్ ద రీజన్ వై వీఆర్ హ్యావింగ్ సో మెనీ యాక్టివ్ వాల్కెనోస్. ఓకే, నెక్స్ట్, double-digit growth in financial year 22 according to IMF. అంటే ఏంటి ఈ న్యూస్? దేనికి సంబంధించి? ఇండియాకి. ఇండియా ఈజ్ ద ఓన్లీ కీ నేషన్ విత్ double-digit growth in financial year 2022. IMF ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 2022లోని ఇండియా విల్ బి ద ఓన్లీ కంట్రీ విచ్ విల్ విట్నెస్ double-digit growth. అంటే ఏంటి, double-digit growth అన్నది మనం చూస్తామంట ఇండియా. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ నేషన్ విచ్ ఇస్ గోయింగ్ టు సీ దట్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 22. అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాట్ ఇస్ ద ఎస్టిమేషన్ యాజ్ పర్ దేర్ రిపోర్ట్? ఇట్ ఈస్ 11.5%. ఓకే, 11.5% ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2022. నెక్స్ట్, ద ఇది ఎవరు మనకి ఇచ్చిన రిపోర్టు? అకార్డింగ్ టు IMF. ఓకే, నెక్స్ట్, ద రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ shrank as much as 8% in financial year 21 due to COVID-19 pandemic. In financial year 23, the economy will likely grow 6.8%, it added. Okay, ఇది పాండమిక్ వల్ల మనకి shrink అయ్యింది, బట్ మళ్ళీ మనకి 2023కి రియల్ జీడిపి ఏదైతే ఉందో అది మనకి ఏమవుతుంది, 6.8% పెరుగుతుంది అని చెప్పారు. ఓకే, అయితే మనకి నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి రెండు తీసుకుంటే, రియల్ జీడిపి తీసుకున్నప్పుడు మనకి కొంచెం క్లియర్గా ఏంటి ఎగ్జాక్ట్ గ్రోత్ ఎంత ఉంది అన్నది మనకి బాగా తెలుస్తుంది. ఓకే, అండ్ రియల్ జీడిపిలో ఏంటి యాక్చువల్గా దిస్ ఈస్ అ గుడ్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఎందువల్ల మనం ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ని చూసుకుంటాం అనమాట. వేరాస్ నామినల్ జీడిపిలో ఏం చేస్తాం మనం, అప్పుడు కరెంట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి అన్న దాని మీద క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ వేరాస్ రియల్ జీడిపిలో ఏమవుతుంది, మనకి అది బేస్ ఇయర్ తాలూకా ప్రైస్ కానీ కాన్స్టెంట్ ప్రైస్ మీద బేస్ అయ్యి కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ రియల్ జీడిపి వాల్యూ ఎప్పుడు కూడా లోవర్గా ఉంటుంది. ఓకే, అదే నామినల్ జీడిపి వాల్యూ మనకి ఇప్పుడు హయ్యర్ వస్తుంది. రియల్ జీడిపి వాల్యూ మీరు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు అది చాలా తక్కువ నెంబర్ ఉంటుంది. బట్ దిస్ ఈస్ అ గుడ్ ఇండికేటర్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, నెక్స్ట్,
ఇప్పుడు ఐఎంఎఫ్ అన్నది మనకి ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లోని పబ్లిష్ చేసింది. ఓకే, ఏమని ఇలాగా అబౌట్ ద డబుల్ డిజిట్ గ్రోత్. అయితే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంటే ఏంటి అంటే ఇట్ విల్ బి పబ్లిష్డ్ బై ద రీసెర్చర్స్. ఎవరైతే మనకి ఈ ఐఎంఎఫ్లో ఉన్నారో వాళ్ళు ఇలాగా పబ్లిష్ చేస్తారనమాట. వాట్ కుడ్ బి ద ఫ్యూచర్ ఈవెంట్స్, ఏమేమి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అన్నది వాళ్ళు ప్రిడిక్ట్ చేసి వాళ్ళు అవన్నీ కూడా మనకి పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో it is published in the World Economic Outlook and it is published by the IMF. ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నది ఎవరు పబ్లిష్ చేశారు అలాగా. ఓకే, నెక్స్ట్ వాట్ ఎల్స్ ఇట్ ప్రిడిక్టెడ్? ఇట్ సెట్ దట్ చైనా వుడ్ గ్రో 8.1% in 2021. దాని తర్వాత నెక్స్ట్ ఉన్న కంట్రీ ఏంటి? స్పెయిన్ ఏంటి 5.9% అండ్ ఫ్రాన్స్ ఈజ్ 5.5%. And if you consider this year, China is the only majority country to register a growth of 2.3% in 2020, whereas other countries were badly affected or hit by this pandemic and there is no much growth in the 2020. But China is the only country which has witnessed a growth rate of 2.3%. ఓకే, ఇంకా 2020కి వచ్చేటప్పటికి గ్రోత్ రేట్ ఎంత ఎక్స్పాండ్ అవుతుంది అంటున్నారు? 5.6% పెరుగుతుంది ఇన్ చైనా. ఓకే, మనం చూస్తున్నప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటున్నప్పుడు ఓన్లీ మన గ్రోత్ ఎలా ఉంది, మన ఎకనామిక్ కండిషన్ ఎలా ఉంది మాత్రమే చూడకూడదు. వీ హ్యావ్ టు సీ అబౌట్ ద నైబరింగ్ కంట్రీస్. అంటే నాట్ ఆల్ ద కంట్రీస్ బట్ విచ్ ఆర్ హ్యావింగ్ గ్రేట్ ఎఫెక్ట్ ఇన్ ద మార్కెట్. వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దోస్ కంట్రీస్ ఆల్సో. ఓకే, అయితే లాస్ట్ అక్టోబర్ బట్టి చూస్తే ఏంటంటే ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఆన్ 8.8% రియల్ జీడిపి గ్రోత్ ఫర్ ఇండియా ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 22. సో 22కి వచ్చేటప్పటికి ఎంత గ్రోత్ రేట్ ఉంటుందని అనుకుంటున్నారు? రియల్ జీడిపి గ్రోత్ మనకి 8.8% ఉంటుందని అనుకున్నారు. అండ్ ఇట్ ఈస్ హైయెస్ట్ గ్లోబల్లీ. అంటే ఏంటి 2022లో హైయెస్ట్ గ్రోత్ రేట్ అన్నది మనమే విట్నెస్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఐఎంఎఫ్ పబ్లిష్ చేసిందని చెప్పాను. వాట్ ఈజ్ ఐఎంఎఫ్? ఐఎంఎఫ్ అన్నది ఏంటి అంటే ఐఎంఎఫ్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ దట్ ప్రమోట్స్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్, ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఎంకరేజెస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ రెడ్యూసెస్ పావర్టీ. Like any other institution, it will not provide us any financial support. అంటే ఫైనాన్షియల్ ఎయిడ్ ఏది ఏమి ఇవ్వదు. బట్ మనకి ముందు జరగబోయే రిస్క్ గురించి వార్నింగ్ ఇస్తూ వాట్ ఆర్ ద మెజర్స్ వీ హ్యావ్ టు టేక్ అవన్నీ కూడా చెప్తూ మనల్ని డైరెక్ట్ చేస్తుంది. సో యాజ్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఇన్ ఫ్యూచర్. ఏమన్నా మనకు ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇది మనకి అంటే ఫైనాన్షియల్గా ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ అవి లేకుండా ఉండడం కోసం, స్మూత్ రన్నింగ్ కోసం అని చెప్పి వరల్డ్ ఎకానమీ ఇట్ విల్ బి గివింగ్ అస్ అడ్వైజెస్. ఓకే, నెక్స్ట్ దీని తాలూకా ఐఎంఎఫ్ తాలూకా మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పుడు ఎవరు అంటే క్రిస్టలీనా జార్జివా. ఓకే, ఇలా వన్ లైన్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరు ఇది పెట్టారు, ఎవరు ఇది, వీళ్ళ పేరు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇలాంటివి అడుగుతారు. ఓకే, వేరే సివిల్స్కి అయితే మనకి ఇలా డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వరు. బట్ ఏవైతే ఆప్షన్స్ ఇస్తారో, ఇఫ్ సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఐఎంఎఫ్ ఆర్ సమ్ క్వశ్చన్ ఈస్ గివెన్, వన్ ఆప్షన్ మే బీ గివెన్ లైక్ దిస్. అందులో ఒక ఆప్షన్ ఈ పాయింట్ ఇవ్వచ్చు, దిస్ మే బీ ఏ స్మాల్ బిట్ లా. కానీ ఆ 4 ఆప్షన్స్లో ఈ ఒక్క ఆప్షన్ తప్పు పెట్టినా మనకు ఆన్సర్ అనేది తప్పు వచ్చేస్తుంది. సో ఇలాంటివి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్స్ ఎవరు పబ్లిష్ చేస్తారని చెప్పాను? ఐఎంఎఫ్ విల్ బి పబ్లిషింగ్ దిస్ అండ్ ఇట్ విల్ బి పబ్లిష్డ్ ట్వైస్ ఏ ఇయర్. ఓకే, ఇట్ ప్రెజెంట్స్ ఐఎంఎఫ్ స్టాఫ్ ఎకానమిస్ట్ అనాలిసిస్ ఆఫ్ గ్లోబల్ ఎకనామిక్ డెవలప్మెంట్స్. ఎవరు మనకి ఇస్తారు, ఎవరు పబ్లిష్ చేస్తారు ఈ ఆర్టికల్స్ అన్నవి? ఐఎంఎఫ్ స్టాఫ్ ఎకానమిస్ట్. దే విల్ బి అనలైజింగ్ ద గ్లోబల్ కండిషన్స్, హౌ ఈస్ ద ఎకానమీ ఆఫ్ ద హోల్ వరల్డ్ అంతా కూడా వాళ్ళు అనలైజ్ చేసి మనకి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ it even gives the overview as well as more detailed analysis of the world economy considering issues affecting industrial countries అండ్ ఎకనామిక్ కంట్రీస్. అంటే ఒక జనరల్ వ్యూ కాకుండా ఒక్కొక్క కంట్రీ బట్టి వాళ్ళు అంటే ఏ టైప్ ఆఫ్ కంట్రీస్లో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి, మార్కెట్ ఎలా ఉంది, అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. అండ్ హౌ దే విల్ బి గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్టోరియల్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఇస్తారు, పిక్టోగ్రాఫ్స్ ఇస్తారు, లైక్ బాక్సెస్, చార్ట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ వాళ్ళు మనకి క్లియర్గా ఇస్తారు. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈ సీరో సర్వే. ఓకే, ఈ సీరో సర్వే అన్నది మనకి ఈ పాండమిక్ టైంలోని బాగా వినిపించిన పేరు. వై అంటే దిస్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్. ఎందుకని కండక్ట్ చేస్తున్నారు అంటే ఎలా ఉంది ఇప్పుడు అంటే కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ ఏమైనా ఎక్కువగా జరుగుతుందా, వాట్ ఈస్ అంటే ఎంతవరకు ఇది స్ప్రెడ్ అవుతుంది, ఈ COVID-19 ఏదైతే ఉందో ఈ ఇన్ఫెక్షన్ కానీ కరోనా వైరస్ ఇవన్నీ ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి వాటి గురించి స్టడీ చేయడం కోసం అని చెప్పి మనకి సర్వే అనేది కండక్ట్ చేస్తారు. దే విల్ బి టేకింగ్ ఏ శాంపుల్ ఆఫ్ పీపుల్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంది, ఎంతమంది స్ప్రెడ్ అయింది, ఇదంతా కూడా మనకి చూస్తారు. ఓకే,
అయితే ఫస్ట్ ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందో చూద్దాం. సెరో సర్వే ఇండికేట్స్ ఢిల్లీ మే సూన్ అటైన్ హర్డ్ ఇమ్యూనిటీ. అయితే ఈ రిపోర్ట్ ద్వారా వీళ్ళు టెస్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఏం తెలిసిందంటే ఢిల్లీ మే సూన్ అటైన్ హర్డ్ ఇమ్యూనిటీ అని చెప్పారంటే ఏంటి, చాలామంది ఒక మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ బీ నోటిస్డ్ యాజ్ ఇమ్యూన్ టు ద కరోనా వైరస్. అంటే ఏంటి, వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయింది అండ్ దే విల్ నాట్ బి ఇన్ఫెక్టెడ్ అండ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది రాలేదు. శాంపిల్లోని ఇప్పుడు 100 మెంబర్స్ని తీసుకున్నారంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ నాట్ హ్యావింగ్ దిస్ ఇన్ఫెక్షన్ అండ్ దే హ్యావ్ బిల్డ్ ద ఇమ్యూనిటీ అని చెప్పి అలా చెప్తే దాన్ని మనం హర్డ్ కమ్యూనిటీ అంటాం. ఓకే, అయితే ఇది 5th రౌండ్ ఆఫ్ సిరో ప్రివలెన్స్ సర్వే. ఇలాగా మనకి డిఫరెంట్ సిటీస్లో పెట్టారు కదా. ఈ ఢిల్లీలోని మనకి పెట్టినప్పుడు ఏంటి, ఇది 5th రౌండ్ అనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అటైనింగ్ హర్డ్ ఇమ్యూనిటీ అగేన్స్ట్ ద కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అని చెప్పి అన్నారు. అయితే ఎప్పుడు ఇది ఫస్ట్ సర్వే ఎప్పుడు జరిగింది ఢిల్లీలోని అంటే జూన్ అండ్ జూలై 2020లో జరిపారు. అండ్ ఏమైంది, అది ఢిల్లీ గవర్నమెంట్ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC వీళ్ళిద్దరు కలిపి ఇది కండక్ట్ చేశారు. అండ్ దే హ్యావ్ కలెక్టెడ్ 21,387 శాంపిల్స్. అవుట్ ఆఫ్ దాట్ దే ఫౌండ్ దట్ 23% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎక్స్పోజ్ టు దిస్ కరోనా వైరస్. ఓకే, ఎప్పుడు 2020లో. నౌ వాట్ హ్యాపెండ్ అంటే హర్డ్ కమ్యూనిటీ వైపు ఉంది ఢిల్లీ అని హర్డ్ ఇమ్యూనిటీ వైపు ఉందని ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అంటే, హర్డ్ ఇమ్యూనిటీ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ డెవలప్డ్ వెన్ 50 to 60% of the population shows presence of antibodies in a seroprevalence survey. అంటే ఏంటి, సర్వే కండక్ట్ చేసినప్పుడు ఏం తెలిసింది, 50 to 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ యాంటీబాడీస్. ఇట్ మీన్స్ దే ఆర్ ఇమ్యూన్ టు దిస్ వైరస్. ఈ వైరస్ వాళ్ళని ఎఫెక్ట్ చేయలేదు, దే హ్యావ్ బిల్డ్ ద ఇమ్యూనిటీ. అప్పుడు దాన్ని మనం హర్డ్ ఇమ్యూనిటీ అని చెప్పి అంటాం. అయితే హర్డ్ ఇమ్యూనిటీలో ఏమవుతుందంట, లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ బికమ్ ఇమ్యూన్ టు ద ఇన్ఫెక్షన్. ఓకే, అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ లైక్ పాసింగ్ ఫ్రమ్ 1% to another person. ఇప్పుడు 50% మెంబర్స్ ఆర్ ఎఫెక్టివ్, దే ఆర్ నాట్ హ్యావింగ్ దిస్ ఏమంటారు దిస్ ఇన్ఫెక్షన్ అని అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ బ్రేకింగ్ ద చైన్. అంటే ఫర్దర్గా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి కదా. ఎందుకంటే వెన్ యూఆర్ టెస్టింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ దిస్ డిసీజ్ అంటే పక్క వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది. ద చైన్ విల్ బి బ్రోకెన్ అండ్ ఇట్ విల్ బి ప్రివెంటింగ్ అదర్ పీపుల్ ఫ్రమ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. ఓకే, సో హర్డ్ ఇమ్యూనిటీ అంటే బేసిక్ థింగ్ ఏంటి, 50 to 60% of the people are having immunity and they having antibodies, they are not affected. Okay, నెక్స్ట్ ఇప్పుడు సిరో సర్వే కండక్ట్ చేశారని చెప్పాను. అయితే వాట్ ఈస్ సిరో సర్వే, వాట్ దే విల్ బి డూయింగ్ ఇన్ దిస్ సెరో సర్వే అంటే ఏంటి, దే విల్ బి టెస్టింగ్ బ్లడ్ సెరమ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. ఓకే, ఏం చేస్తారు, బ్లడ్ సీరమ్ని టెస్ట్ చేస్తారు అండ్ దే విల్ బి స్టడింగ్ అబౌట్ హౌ ద వైరస్ ఇస్ దేర్ అని చెప్పి. ఓకే, ఏ టైప్ ఆఫ్ వైరస్కి, నోవెల్ కరోనా వైరస్ ఆర్ SARS-CoV-2. ఓకే, ఈ ఇన్ఫెక్షన్స్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. అండ్ దిస్ సర్విలెన్స్ ఇస్ కండక్టెడ్ బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. ఓకే, ఏ పర్టిక్యులర్ స్టేట్ వాళ్ళు ఉంటారో ఆ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్స్తో వాళ్ళు కంబైన్ అయ్యి ఇది కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మళ్ళీ కర్ణాటకలో కూడా ఇవి కండక్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన న్యూస్ అయితే ఢిల్లీకి సంబంధించి వచ్చింది. ఓకే, ఏజ్ ఆఫ్ రామసేతు జనరల్ స్టడీస్, దిస్ ఇస్ రిలేటెడ్ టు పేపర్ 3. ఇది ఎందుకు వచ్చింది, రామ్ సేతు అంటే యాక్చువల్గా ఇది ఏంటి అంటే, దిస్ ఇస్ అ బ్రిడ్జ్ విచ్ ఇస్ కనెక్టింగ్ ఇండియా అండ్ శ్రీలంక ఇండియాకి కిందన సౌత్లో ఉంటుంది కదా, జస్ట్ ఒక పర్టికులర్ చిన్న పార్ట్ ఇలా మనకి కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇండియా అండ్ శ్రీలంకని. ఆ బ్రిడ్జ్ని ఏమంటామంటే మనం రామసేతు అని చెప్పి అంటారు. ఓకే, అయితే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే, నౌ సైంటిస్ట్ ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద ఏజ్ ఆఫ్ దాట్. అంటే ఏంటి, ఆ బ్రిడ్జ్ కింద ఉన్న రాక్స్ అవి కూడా కార్బన్ డేటింగ్ ద్వారా వాటిని స్టడీ చేస్తూ దే వాంట్ టు నో ద ఏజ్ ఆఫ్ దాట్. అండ్ అది ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, దే ఆర్ మెనీ రీజన్స్, బట్ వన్ రీజన్ ఈజ్ ఏంటంటే, దీని గురించి రామసేతు బ్రిడ్జ్ గురించి మనకి రామాయణంలోని మెన్షన్ చేయబడి ఉంటుంది అనమాట. లైక్ ఇట్స్ మ్యాన్ మేడ్. ఇలాగా లంకకి వెళ్ళడం కోసం ఎవరైతే రామ సైన్యం ఉంటారో దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఇట్ విత్ దేర్ హ్యాండ్స్ బై అక్కడ రాళ్ళు అవన్నీ చేర్చి దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దిస్ ఇస్ మ్యాన్ మేడ్ అని చెప్పేసి ఉంది కదా. సో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నిజమా కాదా అనేది కూడా, ఆర్ ఇట్ ఈస్ జస్ట్ స్టోరీయా అనేది కూడా మనకు తెలుస్తుంది బై స్టడింగ్ ఆల్ దాట్. ఓకే, అయితే ఈ బ్రిడ్జ్కి ఇంకొక పేరేంటి, దిస్ రామ్ సేతు బ్రిడ్జ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆడమ్స్ బ్రిడ్జ్. ఓకే, దిస్ ఈస్ 48 kilometers లాంగ్ అండ్ దిస్ ఇస్ ఎ స్ట్రక్చర్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఏవైతే కారల్స్ ఉన్నాయో, ఓకే, కారల్స్ అంటే మీకు తెలుసు కదా, షెల్ యానిమల్స్, షెల్ ఉన్న యానిమల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ
ఆ యానిమల్స్ తాలూకా షెల్స్ ఏవైతే ఉంటాయో కారల్స్, వాటిని స్టడీ చేస్తూ అవి వాటి ఏజ్ని స్టడీ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు దే వాంట్ టు నో హౌ ఓల్డ్ ద బ్రిడ్జ్ ఈస్. ఓకే, అయితే ఏ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఆర్కియాలజీ ఫంక్షనింగ్ అండర్ ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద ప్రాజెక్ట్ ప్రపోజల్ సబ్మిటెడ్ బై సిఎస్ఐఆర్. ఓకే, ఇదేంటి సిఎస్ఐఆర్ తాలూకా ఒక కాంపోనెంట్ ఏంటి, ఎన్ఐఓ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. దిస్ ఇస్ వన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సిఎస్ఐఆర్. ఎక్కడుంది ఇది? గోవాలో ఉంది. అండ్ దిస్ విల్ బీ స్టడింగ్ ద ఆరిజిన్, దీని ఏంటి ఆరిజిన్ ఏంటి, అసలు దీని తాలూకా ఏంటి, దీని ఏజ్ ఏంటి అన్నదంతా కూడా వీళ్ళు సర్వే చేస్తారు. ఓకే, నెక్స్ట్ సిఎస్ఐఆర్ అంటే ఏంటి యాక్చువల్గా అంటే దిస్ ఇస్ ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే, this is known for the research and development knowledge base in diverse scientific areas అనమాట. నాట్ జస్ట్ దిస్, డిఫరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏరియాస్లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ని క్యారీ అవుట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ మెనీ కన్స్టిట్యూయెంట్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లో మొత్తం ఎన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయంటే 38 నేషనల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, 39 అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి, 3 ఇన్నోవేషన్ కాంప్లెక్సెస్ అండ్ 5 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ expertise and experience is embodied in about 4,600 active scientists supported by about 8,000 scientific and technical personnel. అంటే ఏంటి, యాక్టివ్ సైంటిస్ట్ ఎంతమంది ఉన్నారు? 4,600 మెంబర్స్ ఉన్నారు. టెక్నికల్ పర్సనల్ ఏమో 8,000 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఓకే, అయితే దీంట్లో ఇప్పుడు ఇన్ని ఉన్నాయని చెప్పాను కదా ల్యాబొరేటరీస్ అని చెప్పి. ఇందులో ఒక కన్స్టిట్యూయెంట్ ల్యాబొరేటరీ ఏంటి అంటే మనం మాట్లాడుతున్న ఎన్ఐఓ. ఓకే, ఈ ఎన్ఐఓ తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది మనకి? డోనాపోలా ఇన్ గోవా. ఓకే, ఇంకా దీని రీజనల్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? కోచి, ముంబై అండ్ విశాఖపట్నం. ఓకే, అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ల్యాబొరేటరీస్ ఆఫ్ సిఎస్ఐఆర్. హియర్ యూ కెన్ సీ కోచి, ముంబై, విశాఖపట్నం, ఇవి రీజనల్ సెంటర్స్. ఎన్ఐఓ తాలూకా హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ underwater archaeological project at Ram Setu. How they are conducting this study అంటే they are conducting underwater archaeological project. అయితే ఏంటి ఇది అంటే it will be a 3-year scientific project and here the purpose of carrying out this study is to check whether this is man-made structure or not. ఓకే, దీనికి సంబంధించి ఏం చేస్తారు? కార్బన్ డేటింగ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు విచ్ ఆర్ నౌ అవైలబుల్ ఇన్ ఇండియా. ఓకే, వాళ్ళు అందులో ఉన్న సెడిమెంట్స్ ఏవైతే ఇప్పుడు రాక్ స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేశారు, బట్ ఏమవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అందులో శాండ్ అంతా అక్యుములేట్ అయ్యి దాని మీద ప్లాంట్స్ అన్ని గ్రో అవుతూ ఆ స్ట్రక్చర్ అంతా కూడా కవర్ అయిపోయింది. ఓకే, సబ్ సర్ఫేస్ అంతా కూడా. సో దాంట్లో మెటీరియల్ని తీసి సెడిమెంట్స్ని తీసి దే విల్ బీ స్టడింగ్ ద ఏజ్ ఆఫ్ దాట్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా ఏమవుతుంది, రాక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మళ్ళీ శాండ్ అది చేరుతుంది, సాయిల్ చేరుతుంది, చిన్న చిన్న ప్లాంట్స్ వస్తున్నాయి, వాటిని తిన్నాక మళ్ళీ మైక్రో ఆర్గానిజమ్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా తీసి స్టడీ చేస్తారు. ఇప్పుడు యానిమల్స్ వచ్చాయంటే అవి డెడ్ అయిపోయిన తర్వాత వాటి షెల్స్ అన్ని కూడా అక్కడే అక్యుములేట్ అయి ఉంటాయి. సో ఆ షెల్స్ అవన్నీ తీసి కూడా ఎప్పుడు అవి ఎన్ని ఇయర్స్ బ్యాక్ అన్నది కూడా దే క్యాన్ నో సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. ఓకే, ఇంకా ఏం చెప్తారు అంటే ఈ బ్రిడ్జ్ యూజ్ చేస్తున్నప్పుడు వుడెన్ షాట్స్ని కూడా ఏవైతే చెక్కలు కర్రలు కూడా యూజ్ చేశారు అని చెప్పి. సో అలా ఏమైనా ఉంటే అవి డెఫినెట్గా ఈ పాటికి డికంపోజ్ అయిపోయి ఉంటాయి. ఆ ఫాసిల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అయినా సరే వి విల్ బి నోయింగ్ హౌ ఓల్డ్ ఇట్ ఈజ్ అని చెప్పి స్టడీ చేయడం కోసం వాళ్ళు చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ వాట్ దే విల్ బి డూయింగ్ అంటే ఈ ఏదైతే నౌ ఐ హ్యావ్ టోల్డ్ ఇలా శాండ్ ఇదంతా చేరి ఇవన్నీ వస్తున్నాయి కదా, దాన్ని అంతా స్టడీ చేస్తారు. బట్ స్టార్టింగే వాళ్ళు దాన్ని డ్రిల్ చేశారు. ఓకే, అర్థం అంటే ఏంటి, ఫస్ట్ పైన సర్ఫేస్ ఏముందో ఆ మెటీరియల్ తీసుకుని వాళ్ళు స్టడీ చేస్తారు తప్ప ఫస్టే వాళ్ళు దాన్ని డ్రిల్లింగ్ అన్నది అయితే మాత్రం చేయరు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు ప్రాజెక్ట్ని అండర్ వాటర్ ఫోటోగ్రఫీ చేస్తారు. ఆ ఫోటోగ్రఫీలో ఇంకేమైనా హ్యాబిటేషన్ ఉందా, లైక్ ఇఫ్ దెర్ ఆర్ సమ్ యానిమల్స్ సంథింగ్ లివింగ్ దే కెనాట్ డైరెక్ట్లీ డిస్టర్బ్ దట్ ఫర్ దేర్ రీసెర్చ్. సో అక్కడ ఏం హ్యాబిటేషన్ ఉందో స్టడీ చేస్తారు. ఫిజికల్ అబ్జర్వేషన్ అనేది ఫస్ట్ చేస్తారు, ఓన్లీ ఫిజికల్ అబ్జర్వేషన్ మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ ఫిజికల్ అబ్జర్వేషన్ దెన్ దే విల్ బి డ్రిల్లింగ్ ఇట్. అప్పుడు డ్రిల్ చేస్తారు, ఈ లోపల ఏదైతే ఉందో ఇక్కడ డ్రిల్ చేస్తూ మెటీరియల్ని తీసి ఆ సెడిమెంట్స్ని తీసి అప్పుడు ల్యాబొరేటరీకి వెళ్ళి అక్కడ స్టడీ చేస్తారనమాట. ఓకే, దీనికి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా యూజ్ చేస్తారు. ఓకే, ఇవి ఎక్కడెక్కడ టెస్ట్ చేస్తారు, ఇందాక మనం డిస్కస్ చేసిన ఎన్ఐఓలో అయినా చేయొచ్చు, లేకపోతే ఇంకా వేరే ల్యాబ్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో అక్కడైనా సరే వాళ్ళు ఇది చేస్తారు. ఇదంతా ఏంటి మనకి ఇనిషియల్గా నేను చెప్పిందంతా కూడా ప్రాజెక్ట్ ప్లాన్ అంటే ఏంటి, ఫస్ట్ డ్రిల్ చేయరు, ఫస్ట్ ఇనిషియల్గా పైన ఫిజికల్ స్టడీ చేస్తారు.
దాని తర్వాత ఏం చేస్తారు, అప్పుడు డ్రిల్ చేస్తారు. ఈ డ్రిల్ చేసి తీసుకువెళ్ళి ల్యాబొరేటరీకి వాటిల్లోని అక్కడ వాళ్ళు చూస్తారు, స్టడీ చేస్తారనమాట. ఓకే, అయితే ఇక్కడ సైంటిఫిక్ టెస్ట్స్ ఏవైతే చేస్తున్నారో స్పెషలైజ్డ్ టీమ్స్తోని చేస్తారు. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తారు, ఇట్ విల్ బి అంటే ఎవరెవరు ఉంటారు, కంప్రైజింగ్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్ ట్రైన్డ్ ఇన్ డైవింగ్ అలాంగ్ విత్ సైంటిస్ట్ టు పర్ఫార్మ్ బ్యాథిమెట్రీ. బ్యాథిమెట్రీ అంటే ఏంటి, ఓషన్ ఫ్లోర్ని స్టడీ చేయడం అనమాట. అండ్ సిస్మిక్ వేవ్స్, అవి సిస్మిక్ సర్వేస్ చేయడం. ఓకే, అయితే ఈ రెండు టెస్టులు కూడా చేసిన బ్యాథిమెట్రీ అంటే ఓషన్ ఫ్లోర్ ఏదైతే ఉందో అందులో సెడిమెంట్స్ అవి తీసుకుని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు అంటే ఈ శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాటి గురించి అప్పుడు స్టడీ చేస్తారు. అయితే ఏం యూజ్ చేస్తున్నారు ఇక్కడ అంటే సింధు సాధన అనే వెజల్ని, దిస్ ఈజ్ ఓషనోగ్రాఫిక్ వెజల్ ఆఫ్ NIO. ఓకే, ఈ సింధు సాధన, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, సింధు సాధన అని వాళ్ళు యూజ్ చేస్తారు ఇన్ దిస్ ప్రాజెక్ట్. యాక్చువల్గా NIO ఏదైతే ఉందో దానికి ఎన్ని వెజల్స్ ఉన్నాయి, 2 వెజల్స్ అని ఉన్నాయి. ఒకటి సింధు సంకల్ప్, ఎబిలిటీ టు గో అప్ అండ్ రిమైన్ 56 meters అండర్ వాటర్, అంతా అప్ టు 56 meters వరకు అవి వెళ్ళగలదు. నెక్స్ట్ RV సింధు, ఇదేమో RV సింధు సంకల్ప్, సెకండ్ వన్ ఏమో RV సింధు సాధన, ఇది ఎంతవరకు 80 meters వరకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. సో హియర్ వీఆర్ యూజింగ్ సింధు సాధన ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే 2 types ఆఫ్ ప్లాన్స్ అన్న వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే సైడ్ స్కాన్ సోనార్, సెకండ్ వన్ ఏంటి అంటే సైలో సిస్మిక్ సర్వే. సోనార్లోని వాళ్ళు సౌండ్ వేవ్స్ని సిగ్నల్స్గా యూజ్ చేస్తే స్ట్రక్చర్ వరకు పంపిస్తున్నారు. దిస్ ఇస్ జస్ట్ టు నో ద అవుట్లైన్ ఆఫ్ ద ఫిజికల్ స్ట్రక్చర్. Whereas in the second case they are using seismic survey. Seismic survey అంటే మైల్డ్గా ఎర్త్ క్వేక్స్ లాంటి ట్రెమర్స్, అంటే చిన్న చిన్నగా షాక్స్ ఇస్తూ ఉంటారనమాట. అంటే ట్రెమర్ అంటే తెలుసు కదా, ఇలా మూవ్ అవడం అనమాట. ఓకే, అలా కదలడం, ఆ విధంగా ఎర్త్ క్వేక్స్ లాంటివి పంపిస్తారు. ఇట్ విల్ బి గోయింగ్ టు ద షాలో డెప్స్ క్లోజ్ టు ద స్ట్రక్చర్ వరకు. పైది ఓన్లీ పైప్ అండ్ ఫిజికల్ స్ట్రక్చర్, ఇది లోపల స్ట్రక్చర్ వరకు సబ్ సర్ఫేస్ స్టడీ చేయడానికి కింద వరకు పంపిస్తారు. అండ్ ద సిగ్నల్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆర్ రిఫ్రాక్టెడ్ based on that. They are captured by the instruments and they will provide us some information about the subsurface structure. First ఇది ఓన్లీ పైన ఫిజికల్ స్ట్రక్చర్ కోసం సౌండ్ వేవ్స్ని యూజ్ చేస్తున్నాం. సెకండ్ దాంట్లోని ఎర్త్ క్వేక్స్ని వీళ్ళే పంపిస్తూ స్మాల్ ఎర్త్ క్వేక్స్ అండ్ దాని నుంచి స్టడీ చేస్తారు. ఓకే, అయితే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్, ఎందుకు ఇవంతా చేస్తున్నారు అంటే ద సిగ్నిఫికెన్స్ ఇస్ దే వాంట్ టు నో ఇఫ్ కింద వరకు స్టడీ చేస్తున్నప్పుడు ఏమైనా షిప్ తాలూకా రెకేజ్ ఏమైనా ఉన్నాయనుకోండి, షిప్ తాలూకా రిమైన్స్ ఏమైనా, షిప్స్ ఏమైనా ఉండిపోతాయి కదా పాతవి, వాటి రిమైన్స్ ఏమైనా ఉన్నాయనుకో, బేస్డ్ ఆన్ దట్ దే క్యాన్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పాస్ట్. ఓకే, పాస్ట్ 10 years బ్యాక్ ఏం జరిగింది ఏంటి, ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ ఆ లొకేషన్కి సంబంధించి ఏమైనా దొరకవచ్చు అని చెప్పి దే విల్ బీ స్టడింగ్ ఆల్ దిస్. ఇప్పటి వరకు ఇంకేమైనా ఇండియా ఇలాంటి అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్స్ ఏదైనా చేసిందా ఇప్పటి వరకు అంటే, వన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద్వారకా. ఓకే, ఇక్కడ కూడా ఇలానే చేస్తున్నారు. ఇక్కడ రాక్స్ కానివ్వండి అవన్నీ కూడా అండర్ వాటర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేస్తారు. అండ్ ఇట్ ఈస్ అలాంగ్ ద కోస్టల్ గుజరాత్. ఇది దేనికోసం, ఇంకా సెకండ్ వన్ ఎక్కడ చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు. దిస్ ఇస్ టు ట్రేస్ ద మిషింగ్ షోర్ టెంపుల్స్ ఆఫ్ మహాబలిపురం ఇన్ తమిళనాడు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్కడ, సెవరల్ షిప్ రెకేజ్ స్టడీస్ ఇన్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. ఓకే, ఇంకా గోవా పోర్ట్ దగ్గర కూడా ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, దీస్ ఆర్ టు నో అబౌట్ ద పాస్ట్. ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ట్కి సంబంధించి దొరుకుతుందేమో అని చెప్పి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ద అదర్ టాపిక్ ఈ CSR ఎక్స్పెండిచర్ రూల్స్. CSR అంటే ఏంటి, మామూలుగా కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీగా కొంత అమౌంట్ని చారిటీకి ఇవ్వాలి అవుట్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ అని చెప్పి. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అయితే ఈ CSR ఏదైతే ఉన్నాయో వాటిలోని మనకి కొన్ని రూల్స్ అన్నవి మార్చడం అన్నది జరిగింది. ఓకే, అయితే హౌ CSR రూల్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్ ఫర్ ఇండియన్ కంపెనీస్. ఓకే, అయితే ఇక్కడ ఏంటి, ఈ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ వాట్ సమ్ అమెండ్మెంట్స్ అనమాట. ఈ CSR ఎక్స్పెండిచర్ ఫస్ట్ జనరల్గా ఏమైంది, జనరల్గా ఏదైనా కంపెనీస్ దే కెన్ డైరెక్ట్లీ గివ్ టు చారిటీ ఆర్ దే విల్ బి హైరింగ్ సమ్ కంపెనీస్, అంటే వీళ్ళ బదులుగా వేరే కంపెనీస్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో అలా చేయడంకి ఏమేమి ఉంటాయో వాటి రూల్స్ని ఇప్పుడు అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. ఓకే, నౌ ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ మల్టీ-ఇయర్ ప్రాజెక్ట్ అనేది తీసుకున్నారనమాట. ఓకే, అండ్ దే రిక్వైర్ దట్ ఆల్ CSR ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ బి రిజిస్టర్డ్ విత్ ద గవర్నమెంట్. ఏవైతే CSRని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇట్ మే బి ద ఓన్ కంపెనీ ఆర్ ఇట్ ఈస్ డూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ కంపెనీ, దే హ్యావ్ టు బి రిజిస్టర్డ్. వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాలి, ప్రైవేట్ ట్రస్ట్లుగా వర్క్ అవ్వడానికి వీల్లేదు ఇంకా. ఓకే, అయితే ఎలాంటి కంపెనీస్ గురించి మల్టీ-ఇయర్ CSR ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే, కంపెనీస్ విత్ ఏ నెట్ వర్త్ ఆఫ్ 500 crore ఆర్ మోర్,
turnover of 1,000 crore or more, net profit of 5 crore or more, they have to spend 2% of their average profits. వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఆ ఇయర్లో ఉందో అందులో 2%ని వాళ్ళు ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్కి యూజ్ చేయాలి. ఓకే, దేనికి ప్రీవియస్ 3 yearsవి ఏవైతే వచ్చిందో అది సిఎస్ఆర్ యాక్టివిటీస్ మీద మనకి యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, అయితే ఒకవేళ 2% కంటే ఎక్కువ ఏమైనా వాళ్ళు ఎక్స్పెండ్ చేసినా వాటిని మళ్ళీ 3 financial years వరకు అడ్జస్ట్ చేసుకునే అవన్నీ కూడా ప్రావిజన్స్ అనేవి చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. అండ్ దీంట్లో కొంచెం క్లారిటీ ఏం లేదంటే ఇప్పుడు ఇది తీసుకొచ్చారు. సో ప్రీవియస్ 3 years అంటే ఇప్పటి నుంచి అది వర్తిస్తుందా లేదా, వెదర్ ఇట్స్ అప్లికబుల్ టు ద ప్రీవియస్ ఇయర్స్ అది అన్నది ఇంకా దీంట్లోని క్లారిటీ అన్నది మనకి ఇవ్వలేదు. సో బేసిక్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు స్పెండ్ 2% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఆన్ సిఎస్ఆర్. ఓకే, అయితే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్కి సంబంధించి ఏం చేంజెస్ వచ్చాయి అంటే న్యూ అమెండ్మెంట్ ఏంటి వచ్చింది అంటే ఇక్కడ సెక్షన్ 8 ఏదైనా ఎవరు అసలు చేయొచ్చు అంటే ఆథరైజింగ్ ఎవరికి ఉంది, సెక్షన్ 8 కంపెనీ ఆర్ ఏ రిజిస్టర్డ్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ దే క్యాన్ కండక్ట్ ది సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్. ఓన్లీ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్, ప్రైవేట్ చారిటబుల్ ట్రస్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే, అయితే నెక్స్ట్ సెక్షన్ 8 కంపెనీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కంపెనీ రిజిస్టర్డ్ విత్ ద పర్పస్ ఆఫ్ ప్రమోటింగ్ చారిటబుల్ ట్రస్ట్. ఈ చారిటబుల్ ట్రస్ట్ని ప్రమోట్ చేయడం కోసమే ఉన్న కంపెనీని మనం ఈ సెక్షన్ 8 కంపెనీ అని చెప్పి అంటాం. ఓకే, ఇక్కడ వీళ్ళు దే విల్ బి అప్లయింగ్ ప్రాఫిట్స్ టు ప్రమోటింగ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇట్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటింగ్ డివిడెండ్స్ టు షేర్ హోల్డర్స్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏంటి మెయిన్ పర్పస్, ఇట్ ఈస్ టు ప్రొవైడ్ బెనిఫిట్స్ టు ద చారిటబుల్ ట్రస్ట్. చారిటబుల్ ట్రస్ట్కి వాళ్ళు ఇవి చారిటీస్ని అందించాలి. దే ఆర్ కంప్లీట్లీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ దీస్ చారిటబుల్ కాజెస్ కోసం మాత్రమే వర్క్ చేస్తున్నారు, వాళ్ళ సొంత బెనిఫిట్ కోసం కాదు. అండ్ దే హ్యావ్ టు బి రిజిస్టర్డ్ విత్ ద గవర్నమెంట్ బై April 1st. ఏవైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నా అవి April 1st కల్లా వాళ్ళు రిజిస్టర్ అయిపోవాలి. అండ్ వాట్ ఆర్ ద అదర్ కీ చేంజెస్ దే హ్యావ్ బాట్ అంటే సిఎస్ఆర్ ఆబ్లిగేషన్ ఏంటంటే 10% ఆర్ మోర్ ఫర్ ద 3 preceding ఫైనాన్షియల్ ఇయర్స్. ఎక్కువ సిఎస్ఆర్ వాళ్ళు ఏదైతే ఆపరేషన్ ఉందో అది కానీ ఏదైతే కోఆపరేషన్ ఉందో ఒకవేళ సిఎస్ఆర్ ఆబ్లిగేషన్ కానీ 10 crores కంటే ఎక్కువ అయితే దే హ్యావ్ టు హైర్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఓకే, ఫర్ వాట్, ఫర్ కండక్టింగ్ ద ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్. వాళ్ళ ప్రాజెక్ట్ అసెస్మెంట్ని అసెస్ చేయడం కోసం, ప్రాజెక్ట్ వాళ్ళు ఏం ఇంపాక్ట్ ఉంది అవి అసెస్ చేయడం కోసం వాళ్ళు ఒక ఏజెన్సీని హైర్ చేసుకోవాలి విత్ ఏ అవుట్లే ఆఫ్ 1 crore ఆర్ మోర్. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇక్కడ పైన ఏం చెప్పాను మీకు, పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ మాత్రమే ఉండాలి. అలా అయితే ఆల్రెడీ మరి ప్రైవేట్ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నాయి, అవన్నీ ఏంటి, అవన్నీ కూడా ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు రిజిస్టర్ దెమ్సెల్స్. ఓకే, అప్పుడే వాళ్ళు ఈ సిఎస్ఆర్ని కండక్ట్ చేయగలరు, ఇంప్లిమెంట్ చేయగలరు, లేకపోతే దే కెనాట్ కండక్ట్ ది సిఎస్ఆర్. అయితే ఇప్పుడు కొంచెం ఎవరు ఎఫెక్ట్ అయినట్లుగా ఉంది అంటే రిలయన్స్ ఫౌండేషన్ కానివ్వండి, భారతి ఫౌండేషన్ అండ్ డిఎల్ఎఫ్ ఫౌండేషన్ ఇవి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ప్రైవేట్ ట్రస్ట్. ఓకే, సో రిలయన్స్ ఫౌండేషన్, భారతి ఫౌండేషన్, డిఎల్ఎఫ్ ఫౌండేషన్ వీళ్ళు ఏవైతే చారిటీస్ చేస్తున్నారో దే ఆర్ నాట్ జస్ట్ దేర్ చారిటీ. వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళు తీసిస్తున్న షేర్ మాత్రమే కాదు, వాళ్ళ తరపున కూడా చాలా కంపెనీస్వి వాళ్ళు అంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ కంపెనీస్ తాలూకా ఈ సిఎస్ఆర్ కూడా వాళ్ళే చూసుకుంటారనమాట. అంటే దీస్ ఆర్ లైక్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. వాళ్ళ తాలూకా ఈ ఏవైతే ఉంటుందో ఈ చారిటీస్కి ఇవ్వడం అదంతా కూడా చూస్తున్నారు. అంటే రిలయన్స్ ఫౌండేషన్ నుంచి, భారతీ ఫౌండేషన్, డిఎల్ఎఫ్ ఫౌండేషన్ నుంచి ఏవైతే చారిటీస్ వెళ్తున్నాయో దట్ ఈస్ నాట్ జస్ట్ దేర్, వేరే కంపెనీస్ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా అందులో ఉంది. సో దీస్ ఆర్ ప్రైవేట్. ఇప్పుడు అవి తప్పకుండా పబ్లిక్ అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలని చెప్తున్నారు. ఓన్లీ దెన్ దే కెన్ కండక్ట్ దీస్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి అంటున్నారు అనమాట. Okay, these companies handle a majority of CSR expenditure for affiliated companies. So వాటికి affiliated ఏవే కంపెనీస్ ఉన్నాయో వాటి తాలూకా సిఎస్ఆర్ని వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. సో by this change they will be mostly affected. Sample questions. Let's see the sample questions. The first question is, which of the following statements are true with respect to 35th Pragati Interaction? It is a multimodal platform for proactive governance and timely implementation involving central and state governments. 9 projects have a cumulative cost of 54,675 crore concerning the 15 states. Here both the statements are true, so the answer is C, both 1 and 2. The second question is, which of the following statements are true with respect to Mount Merapi? Okay, the Mount Merapi volcano is an active volcano. It is located in Indonesia. The country has around 128 active volcanoes. Merapi's last major eruption was in 2010. Here also all the statements are true, so the answer is D, all of the above. World Economic Outlook is published by
IMF. Already we have discussed about IMF and World Economic Outlook. So here the answer is IMF. Which of the following statements are true with respect to Ram Setu? ఓకే, రామ్ సేతు అంటే ఏంటి? శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ అని చెప్పి మనం ఆల్రెడీ చదివాం. అయితే దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆడమ్స్ బ్రిడ్జ్. ఇట్స్ ఎ స్ట్రక్చర్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. Indian scientists will undertake a scientific expedition to date the chain of corals and sediments forming the Ram Setu. Here also both the statements are true. Hence 1 and 2. Which of the following statements are true with respect to NIO? It is the only constituent laboratory of the CSIR. Its headquarters is in Donapaula, Goa. Here the first statement is false because this is not the only constituent. There are 37 laboratories, okay, and constituent laboratories, and it is headquartered in Donapaula. This is true. So the answer is only 2 because 1 is not the true statement.